ప్రభూ, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, పంపుతావా అని అమ్మ అడగటంతో నాకు ఆశ్చర్యమేసింది. ఇప్పుడంత డబ్బెందుకమ్మా అడిగాను. కారణం చెప్పి తీరాలా? సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమలాల్సి వచ్చింది. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కాని వెనకనుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ. కొంచెంసేపు మౌనం రాజ్యం చేసిందక్కడ. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ, ఉన్నట్లుండి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరమేమొచ్చిందని, ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీత గట్టిగా అవతల సుమతికి వినబడేట్లుగా. అదే అమ్మా, నీకు ఏం అవసరమొచ్చిందో ఏమిటో అని గీత అంటోందంతే. గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను. నేనా మాటలు అనటం ఆలస్యం. అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. దాంతో ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతూనే ఉన్నాగా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాను గీతతో. అయ్యో, నేనేమన్నానండి? అంత అవసరమేమొచ్చిందో చెప్పమన్నాను. అది తప్పే? ఆ మాత్రానికి ఆవిడంత కోపంగా తెచ్చుకోవాలా? అయినా ఆవిడడిగింది 5,000 10,000 కాదు, అక్షరాల 5 లక్షల రూపాయలు. ఉన్నట్లుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడ్నించి తెస్తారు? ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిషీ అడగటమేమీ బాగలేదు. అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఒకరితో మాట పడదు. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. మహానుభావా, మీకో దణ్ణం, మీ అమ్మగారికో దణ్ణం. డబ్బిచ్చేది మీరు, తీసుకునేది ఆవిడ. మధ్యలో నాదే ఉంది, బయటిదాన్ని. సరేనా? ఇంకెప్పుడూ నేను మీ మధ్యకి రాను అని 2 చేతులు జోడించి దండం పెడుతూ విసవిస తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. నాకేం చేయాలో పాలుపోలేదు. మా అమ్మకు నేకైక వారసుణ్ణి నేను. సాఫ్ట్వేర్ ఉద్యోగినైన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను. నాన్న కట్టించిన స్వంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది. పోతూ పోతూ తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేషజీవితం సాగిపోవాలని అమ్మ కోరిక. అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెలబుచ్చుతోంది. నాతో వచ్చి ఉండమని నేను ఎంత బ్రతిమాలినా ససేమిరా అంది. మా ఇల్లు తెనాలిలో ఉంది. అది 2 వాటాల చిన్న పెంకుటిల్లు. ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్మ ఉంటోంది. నాన్న పెన్షను, తనకి స్కూల్లో వచ్చే జీతమూ కాక ఇంటి అద్దె కూడా వస్తుండటంతో అమ్మకు హాయిగా గడిచిపోతోంది. అయినా నేను నెలనెల అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను. తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాడిని. నేను అమ్మకి డబ్బు పంపినప్పుడల్లా, అత్తయ్యగారికి ఎందుకు ప్రతి నెల డబ్బు పంపుతారు? ఆవిడ ఒక్కతికి ఏం ఖర్చులుంటాయక్కడ? ఆవిడేమీ అడగట్లేదు కదా, ఎందుకు డబ్బు పంపుతారు అని పోరుతుండేది గీత. అయినా తన మాటలు అతను పట్టించుకునేవాణ్ణి కాదు. అది నా బాధ్యతగా భావించాడు తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కాని ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మా కంపెనీ నాకు 7 అంకెల జీతంతో పాటు కారు, క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది. నిజానికి ఇప్పుడంత డబ్బెందుకమ్మా అని నేను అడిగేవాణ్ణి కాదు. కాని ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడ్లో ఏ మూలో పేరుకుపోయి ఉండి అసంకల్పితంగా ఇప్పుడు బయటికి వచ్చాయనుకుంటా. అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు. నాన్న పోయినప్పట్నుంచి అమ్మే అన్నీ అయి నన్ను పెంచి పెద్ద చేసింది. నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క నా ఆలనా పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఏ లోపమూ రాకుండా ఎంతో గారభంగా నన్ను పెంచి పెద్ద చేసింది. అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి ఈ స్థాయికి కారణమనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. ఇంత చేసిన అమ్మకి అడగ్గానే నబ్బు ఇవ్వకపోగా ఎందుకని సంజాయిషీ అడగటానికి నన్ను నేను నిందించుకున్నాను. ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. అయినా 5 లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది? ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తోందో, లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళమిస్తోందో? ఉన్నట్లుండి అంత డబ్బెందుకడిగింది? ఏదో పెద్ద అవసరం లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు.
అందుకే నేనే పర్సనల్గా వెళ్ళి 5 లక్షలు అమ్మ చేతికిద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను. ఈలోగా శ్యామ్గాడి నుంచి వచ్చింది ఫోను. ఏరా, మీరు ఇల్లు తాకట్టు పెట్టారట, అంత డబ్బవసరం ఏమొచ్చింది నీకు అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టటమేమిటి అన్నాను. అదేంట్రా, నీకు తెలియనట్లు మాట్లాడుతున్నావు? మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ 10 లక్షలు తీసుకున్నారట, నాకిప్పుడే తెలిసింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టటమేమిటి? నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా? అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను. కాల్ కలవకపోవటంతో మళ్ళీ శ్యామ్కి ఫోన్ చేశాను. అరే, అమ్మ ఫోన్ కలవడం లేదు, ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ. శ్యామ్ సరేనన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోను. ప్రభూ, మీ ఇంటికి తాళం వేసుందిరా, అద్దెకున్న వాళ్ళని అడిగాను, వాళ్ళు అమ్మ గుంటూరు వెళ్ళిందని చెప్పారు. మళ్ళీ అమ్మకి ఫోన్ చేసి కలవకపోవటంతో నాకెందుకో గాబరా పుట్టింది. అందుకే మర్నాడు సాయంత్రం 6:30కి బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను. విజయవాడలో దిగగానే అమ్మకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు కాల్ కలిసింది. వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను. అది విని అమ్మ, నేనిప్పుడు తెనాలిలో లేను నాన్నా, గుంటూరులో ఉన్నాను, నువ్వో పని చెయ్యి, రజనీ అక్క ఇంటికి వచ్చేసేయ్ అంది. రజనీ మా పెదనాన్న కూతురు, గుంటూరులో ఉంటుంది. బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఇంట్లో అడుగుపెట్టేసరికి అక్క ఎదురొచ్చి, రారా, పిన్ని చెప్పింది నువ్వొస్తున్నావని, తనిందాకే ఆస్పత్రికి వెళ్ళింది, నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, ఈలోగా తను వచ్చేస్తుందిలే అంది. ఆ మాట వినగానే నేను కంగారుపడి, ఆస్పత్రికా? ఎందుకు, ఏమైందమ్మకి అని అడిగాను. పిన్నికేమీ కాలేదులేరా, గాబరా పడకు, తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగలేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించిందట. తెలిసిన వాళ్ళా? ఎవరక్కా? ఏమోరా, నాకు సరిగ్గా తెలీదు. ఒక్కసారైనా పిన్నితో ఆస్పత్రికి వెళ్ళొద్దామనుకున్నాను, కాని ఎక్కడా, ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్గా చేరాను, దాంతో ఇక ఆస్పత్రికి వెళ్ళటానికి కుదిరితేనా? సరేలే, నేనొచ్చాగా అదంతా నేను చూసుకుంటాలే. తొందరగా ఫ్రెషప్ అయి వచ్చేయ్, ఎప్పుడు తిన్నావో ఏమిటో, వంట రెడీ అయింది, ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్లబోతుండగా వెనకనించి, గుస్తొచ్చిందిరా, పిన్ని ఆస్పత్రిలో చేర్చింది ఎవరో శంకర్ అన్నట, నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు విని ఆశ్చర్యపోయాను. శంకరం, ఈ పేరు నా చిన్నప్పట్నుంచి నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. నా ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవటంతో ఇక నాకు అమ్మే లోకమైంది. అమ్మ డ్యూటీకి వెళ్తూ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లేది. అయితే మాకేమీ స్వంత వెహికల్ ఉండేది కాదు. ఉదయాన్నే మేం బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు. సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్లీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలాడించేవాడు. తర్వాత మళ్లీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు. సెలవు రోజుల్లో కూడా మేమెక్కడికైనా వెళ్లాలనుకుంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో, సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందు ఉండేవాడు. అప్పట్లో నాకు తెలియదుగాని ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకనిపిస్తోంది. అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది. అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా ఇంటికి వస్తుంటే నాకు చిరాకుగా అనిపించడం మొదలుసాగింది. నేనొక రోజు వాడిని ఒరే అని పిలిచాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని, తప్పు నాన్నా, శంకర్ నీకన్నా పెద్దవాడు కదా అంటూ సున్నితంగా మందలించింది. ప్రతిరోజూ శంకర్ నన్ను స్కూల్ దగ్గర దింపటం, తిరిగి ఇంటికి తీసుకెళ్లటం, అమ్మ వచ్చేదాకా నన్ను ఆడించటం, మేమెప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా అతను రిక్షాలోనే వెళ్లటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవటానికి అదొక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనుకే వాడు కూడా వచ్చి ఓ పక్కన నిలబడ్డాడు. అది చూసి మా క్లాస్మేట్ ఒకడు నాతో డైరెక్ట్గా, మా అమ్మతో మా నాన్న వచ్చాడు, మీ అమ్మతో ఆ రిక్షావాడేంట్రా, కొంపదీది వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాణ్ణి కింద పడేసి కుమ్మేశాను. అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్లటం, ఆయన నాకు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అప్పట్నుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చేయటానికి కారణమైన శంకరంగాణ్ణి చూస్తే ఒళ్ళు కంపరమెత్తటం మొదలుపెట్టాను. అసలెవడు వీడు,
ప్రతిరోజు మా ఇంటికి ఎందుకొస్తాడు? నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చింది గదా. ఊర్లో ఇక రిక్షాలే లేనట్లు అమ్మ అన్నిటికీ వాడినే ఎందుకు పిలుస్తుంది? అన్నీ జవాబులేని ప్రశ్నలే. ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్గా అమ్మనే అడిగేశాను, అసలు వాడెవడు మా ఇంటి చుట్టూ తిరగటానికి? మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ. అంతే, ఆ రోజు అమ్మ ఉగ్రావతారాన్నే చూశాను. నా మీద అమ్మ విరుచుకుపడింది. అమ్మకి అంత కోపం ఎందుకొచ్చిందనేది అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఆఫ్టరాల్ ఒక రిక్షావాడికి అంత చనువివ్వటానికి కారణమేమిటో నాకు తెలీదు. నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకున్నది అదే మొదలు. అఫ్కోర్స్ అదే చివరిసారి కూడా. కానీ అది ఆ శంకరంగాడి కారణంగానే అవటంతో నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోసాగింది. తర్వాత అమ్మతో చాలాసార్లు బయటికి బయలుదేరిన నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి, నేను రాను, నువ్వెళ్ళిరా అమ్మా అనేవాణ్ణి. అప్పుడప్పుడు మేమెక్కడికన్నా వెళ్లాలనుకుని ఆటోలో వెళ్దామమ్మా అని నేనంటే, ఎందుకు నాన్న డబ్బులు దండగా, మన శంకర్ రిక్షా అయితే తక్కువలో వస్తుంది గదా అనేది. నేను సమాధానం చెప్పేవాణ్ణి కాదిక. రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుంది అని చెప్పేది. అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతున్న అమ్మ ఆ శంకరంగాడు కనిపించేసరికి నన్ను వదిలేసి వెళ్లి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది. నిజం చెప్పొద్దంటే నాకా సమయం కోపం నసాళ కంటేది. వాడి మీద పడి రక్కాలని అనిపించేది. ఒక్కోరోజు వాడు వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్లేవాళ్లు. ఆ రోజు నాకు తిండి సహించేది కాదు. 6వ తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా ఆ శంకరంగాణ్ణి చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి. అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. నెలకోసారి అమ్మ వచ్చేది. క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను. అక్కడ చదువైపోయాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేయటము, ఉద్యోగం రావటము, పెళ్లి జరగటము అంది వరస పెట్టి అయిపోయాయి. ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాణ్ణి పూర్తిగా మర్చిపోయాను. కాని ఇప్పుడు ఏదో పాతగాయం రేపినట్లు అక్క శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది. ఏ అర్ధరాత్రోగాని నిద్రాదేవత నన్ను కరుణించలేదు. ఆసుపత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు. పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్న నాకు, నేను లేచేసరికే అమ్మ ఆసుపత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేనేదో అనబోతుండగా అక్క నాతో, ఒరే ప్రభూ, ఆ శంకరంగారికి ఈరోజు సర్జరీ ఉందట, అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది. నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి ఇంట్లో బీర్వాలోంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది. మొన్న ఆస్పత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట. వెళ్ళి తొందరగా భోజనం టైం కల్లా వచ్చేసే. వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్లటం మర్చిపోకురోయ్ అని చెప్పింది. అంత దూరం నుంచి నేను పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవటం, దానికి ఆ శంకరంగాడే కారణం కావటం చాలా బాధనిపించింది. ఒక రిక్షావాడిపాటి కూడా నేను చెయ్యలేదా అనిపించి నా మనసు చివుక్కుమంది. అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి బయల్దేరాను. నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్లాడు. ముందే చెప్పి ఉంచాడేమో, వాడి భార్య రుచికరమైన భోజనం తయారుచేసి సిద్ధంగా ఉంది. నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి మరీ తినిపించారు. వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను. ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మరచిపోయాను. తర్వాత వాళ్ల దగ్గర వీడుకోలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను. కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను. ఆ చీరలు తీస్తుంటే వాటికిన్న ఏవో 4-5 బుక్స్ కనిపించాయి. అవేమిటా అనుకుంటూ వాటిని బయటకు తీశాను. తీరా చూస్తే అవి డైరీలు. ఎన్నాళ్ల క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతబడిపోయున్నాయి. వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ డైరీలని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది.
మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టేయబోయాను. కాని నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీల్లోనైనా చూద్దామనుకుని ఒక్కో డైరీ తిరిగేసాగాను. ఎంతో గుండ్రని అక్షరాలతో ఉన్న నాన్న చేతివ్రాతని చూసి నాన్నని కళ్ళారా చూసినట్లే ఫీలయ్యాను. ఆ డైరీల్లో ఒకచోట శంకరంగాడి పేరు కనిపించగానే ఆగిపోయాను. నాన్నవాడి గురించి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవటం మొదలుపెట్టాను. మా పెళ్ళయ్యి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. సుమతి రోజు ఒక శుభవార్త చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. కాని తనకలా అర్ధరాత్రి సినిమాలకి పోవటం ఏమాత్రం ఇష్టం లేదని మర్నాడు మ్యాట్నీకి వెళ్దామని అంది. కాని నేను ఒప్పుకోలేదు. ఆ రోజే వెళ్లాలని బలవంతం చేయటంతో సరేనంటూ బయల్దేరింది. ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయల్దేరాం. సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది. అప్పటికే రాత్రి 1 గంట దాటటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇద్దరమూ సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మేం వెళుతున్న దోవలో ఒకచోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసున్నాయి. వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి 4 ఆగంతుకులు మాకు అడ్డం రావటంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరమూ కింద పడిపోయాం. ఇద్దరూ నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరూ నా మీద పడి కొట్టసాగారు. సుమతి నన్ను విడిపించటానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్లు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహపోయినంత పనైంది. నేను చనిపోయాననుకున్నారో ఏమో, వాళ్లు నన్నొదిలేసి సుమతిపైకి లంఘించారు. వాళ్ల ముష్టిఘాతాలకి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదలలేనట్లుగా నిర్వీర్యుణ్ణైపోయాను. వాళ్లతో పెనుగులారుతూనే తను నాకేసి చూసి అరుస్తోంది. తన ప్రాణాలు పోయినా సరే వాళ్లకి మాత్రం లొంగగూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్లమీద తిరగబడింది. కాని వాళ్లు 4, తను ఒంటరి ఆడది. వాళ్ల పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు. ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులూ ధారపోస్తూ లేవటానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఉన్నట్లుండి ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో తెలియదుగాని ఒక యువకుడు వచ్చి ఆ 4పైన దాడి చేశాడు. తన చేతిలోని ఇనపరాడ్డుతో వాళ్లని ఇష్టమొచ్చినట్లు చితకబాదసాగాడు. ఒక్కొక్క దెబ్బకి వాళ్లు హాహాకారాలు చేస్తూ పగిలిన తలల్నుండి రక్తమోడుతుండగా అక్కడ్నుంచి పరారయ్యారు. దొంగ నా కొడుకులు పారిపోయారు, లెగండమ్మా, మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరను తనకి చుట్టబెట్టి నా దగ్గరకు తీసుకొచ్చాడు. వారిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించి సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చుని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది. అతడు రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి నన్ను చేర్చాడు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి 2 రోజుల తర్వాత మళ్లీ రమ్మని చెప్పాడు. ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్లమీద పడిపోయి రోదించసాగింది. అతడు కంగారు పడ్డట్లుగా వెనక్కి జరిగి, నాకు దండం పెడతారేంటమ్మా, నేను రిక్షాలాగి బతికేవాణ్ణి, చాలా సిన్నోణ్ణమ్మా అన్నాడు. నువ్వు చిన్నవాడివి కాదు, మా పాలిట దేవుడివి. ఈ రోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి. 1000 జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము. చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేయమని నిన్ను పంపారేమో, అందుకే ఈ రోజునుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది. నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను. తరువాత అతడు మాటల్లో చెప్పాడు, తన పేరు శంకరయ్య అని, తన గుడిసె ఆ దగ్గర్లోనే ఉందనీను. ఆ మర్నాడు అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్. ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను. అప్పట్నుంచి మేము ఎక్కడికి వెళ్లాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్లాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను. నా ప్రతిపాదనకు సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేష్టున్నైపోయాను. ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలియదు. చిన్నప్పట్నుంచి
శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరిమీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసి వచ్చింది. అలాంటి దేవుడి కాళ్లపై పడి క్షమాపణలు అడిగితేగాని నా పాపానికి నిష్కృతి లేదననుకుంటూ అక్కడ్నుంచి లేచి మెల్లగా మా తాతయ్యను కలవటం కోసం బయటకు నడిచాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.